నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ ఎపిసోడ్లో ఎల్ఐసి వాళ్ళు ఒక స్కీమ్ను అనౌన్స్ చేయడం జరిగింది. దాని పేరు బీమా సఖి. ఈ బీమా సఖి ఏదైతే ఉందో ఎల్ఐసి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 10 పాస్ అయినటువంటి ఓన్లీ మహిళలకే అనమాట. 10వ తరగతి పాస్ అయి ఉండి వాళ్ళు ఎల్ఐసి ద్వారా ఉపాధి పొందే అవకాశం అనమాట. ఈ బీమా సఖి యోజన ఏదైతే ఉందో డిసెంబర్ 9వ తారీఖు మోడీ గారు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ ఎల్ఐసి ఏదైతే మన షేర్ మార్కెట్కి ఏంటిదో మళ్ళీ చెప్తాను నేను. బీమా సఖి ఏదైతే ఉందో ఈ ఎల్ఐసి అనమాట, అంటే ఇన్సూరెన్స్లు ఇప్పుడు మళ్ళీ జనరల్ ఇన్సూరెన్స్ కూడా రావడం జరుగుతుంది ఎల్ఐసి. ఈ బీమా సేవా సంస్థలు ఏదైతే ఉందో లైఫ్ ఇన్సూరెన్స్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి కొత్త పథకాన్ని ప్రవేశించడం జరిగింది. ఇది డిసెంబర్ 9న హర్యానాలోని పానీపట్లో ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎల్ఐసి బీమా సఖి యోజన పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మహిళలకు నియామక పత్రాలు కూడా అందజేయడం జరిగింది. ఈ మహిళలకి ఉపాధి కల్పించడం, ఉద్యోగావకాశాలు కల్పించడం, స్థిరమైన ఆదాయ ప్రోత్సాహకాలు అందించడం, ఆర్థిక అక్షరాస్యత పెంపొందించి బీమాపై అవగాహన కల్పించడం ఈ పథకం యొక్క ప్రాథమిక లక్ష్యమని తెలపడం జరిగింది. అయితే అర్హులు ఎవరు? కనీసం 10వ తరగతి పాస్ అయి ఉండాలి. వాళ్ళ వయస్సు వచ్చి 18 నుంచి 70 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి మహిళల వరకే, మహిళలు మాత్రమే. ఇక తర్వాత వీళ్ళకి శిక్షణ, ఈ బీమా సఖీలుగా ఎవరైతే పిలువబడతారో మహిళలు, వాళ్ళకి ఈ బీమా రంగంలో శిక్షణ ఇస్తారు. ఎల్ఐసి ఏజెంట్లుగా వాళ్ళని నియమించుకోవటం జరుగుతుంది. దాని తర్వాత ఈ ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించడం, ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ పథకం యొక్క ముఖ్యోద్దేశం, లక్ష్యం కూడా. అయితే ఈ కార్యక్రమం భాగంగా భారతదేశంలో 1,00,000 మంది మహిళలకు వీళ్ళు శిక్షణ ఇస్తారు. ఎవరు? ఎల్ఐసి వాళ్ళు. దీంతో పాటు ఎవరైతే ఎల్ఐసిలో ఈ పథకంలో ఎంపికైతారో అభ్యర్థులు, వీళ్ళకి నెలవారీ స్టైఫండ్ ఇస్తారు. మొదటి సంవత్సరం 7,000 ఇస్తారు స్టైఫండ్. అంటే 1 ఇయర్ టైం గ్రేస్ పీరియడ్, అంటే ట్రైనింగ్ అనుకోండి. లేదు అనుకుంటే స్టైఫండ్ ఏదైతే ఉందో నెలకి 7,000 చొప్పున మొదటి సంవత్సరం ఇస్తారు. తర్వాత రెండో సంవత్సరంలో కూడా స్టైఫండ్ ఇస్తారు 6,000. మూడో సంవత్సరంలో కూడా స్టైఫండ్ ఇస్తారు 5,000. అయితే దీంతో పాటు అదనంగా 2,100 ప్రోత్సాహకం ఎడిషనల్గా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినాక ఎప్పుడైతే ఈ బీమా ఇన్సూరెన్స్ని వీళ్ళు సేల్ చేయాలి, విక్రయ లక్ష్యాన్ని, అంటే ఏంటిది? ఎల్ఐసిలో ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయో, ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ ఏం చేయాలి? వాళ్ళు మహిళలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫ్రెండ్స్, రిలేటివ్, మార్కెట్లో వెళ్ళి సర్కిల్, అంటే ఎవరైతే క్లయింట్ బేస్ ఉంటుందో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వీళ్ళు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఎల్ఐసికి ప్రీమియం కట్టించాలి. కట్టిస్తే అప్పుడు వీళ్ళకి కమిషన్ ఇస్తారు. వీళ్ళకి మొదటి సంవత్సరం ఈ ఏదైతే లక్ష్యాలు సాధిస్తారో వీళ్ళకి ఆ ఆధారిత అవార్డులు ఇస్తారు, రివార్డులు ఇస్తారు. మొదటి సంవత్సరం కమిషన్ 48,000 వరకు ఉంటుందన్నమాట ఎవరైతే విక్రయం చేస్తారో. అయితే మనం ఏంటిదిగా ఎవరైతే ఇప్పుడు ఎల్ఐసి అగ్రెసివ్గా చేస్తుంది కాబట్టి ఎల్ఐసి షేరు తగ్గితే కొనుక్కోమని నా సలహా. ఈ ఎల్ఐసి షేరు ఇంకొకటి ఏంటిది అంటే ఇలా కొత్త అన్నీ చేస్తారు. ఇంకొకటి ఎల్ఐసిలో బెనిఫిట్ ఏంటిదంటే ఓన్లీ లైఫ్ ఇన్సూరెన్స్ ఒకటే ఉండేది ఎల్ఐసిలో. ఇప్పుడు జనరల్ ఇన్సూరెన్స్లకు కూడా పోయినరు. అంటే వేరే ఏవైతే వెహికల్ ఇన్సూరెన్స్లు, పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్లు ఏవైతే ఉన్నాయో అది ఎల్ఐసి కూడా చేస్తుంది. ఇప్పుడు ఈ మహిళలు ఏదైతే ఉన్నారో వీళ్ళకి 1,00,000 మంది మహిళలకు శిక్షణ ఇస్తే మళ్ళీ ఈ 1,00,000 మంది తర్వాత క్యుములేటివ్ అవుతారు, అంటే పెరుగుతూ పోతారు. ఇక తర్వాత మార్కెట్ ఎప్పుడైతే పెరిగింది అని అంటే మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపీలు పెరిగినాయి అని చెప్తారు. కాదు, దాంతోపాటు అసలు ఈ మ్యూచువల్ ఫండ్లు, ఎస్ఐపీలు పెట్టుబడి పెట్టేది ఏదైతే ఉందో ఎల్ఐసి అంతకంటే ఎక్కువ పెట్టుబడి పెడుతుంది కంపెనీల్లో. ఎందుకు పెట్టుబడి పెడుతుంది? ఎల్ఐసి దగ్గర ప్రీమియం పైసలు చాలా ఉంటాయి. ఈ ప్రీమియం పైసలు అన్నీ కూడా ఉట్టిగానే ఉంచరు. మరి ఎల్ఐసి పాలసీ హోల్డర్లకు అంటే వాళ్ళకి బోనస్ ఇవ్వాలి. ఎల్ఐసి లాస్ లేకుండా ఉండాలి. ఎల్ఐసి లాస్ ఉండి బోనస్ ఇవ్వలేదు కాబట్టి బోనస్ ఇవ్వాలి అంటే ఎల్ఐసి ఏం చేస్తుంది? మంచి కంపెనీల్లోనే పెట్టుబడి పెడుతుంది. ఎల్ఐసి ఎప్పుడైతే మంచి కంపెనీల్లో పెట్టుబడి పెడుతుందో ఎల్ఐసి షేర్ ఏమవుతుంది? మనం తగ్గినప్పుడు కొనుక్కోవాలి. కాకపోతే ఐపీఓ టైంలో 900 చిల్లర ఉంది రావటం, మళ్ళీ 500 చిల్లరకు రావటం, 1 ఇయర్ బ్యాక్ మళ్ళీ పెరగటం జరిగింది. ఇవన్నీ ఓకే. కానీ మళ్ళీ ఇప్పుడు ఎల్ఐసి ఏదైతే ఉందో
బాగా పెట్టుబడి ఎప్పుడైతే మార్కెట్ డౌన్ అయినప్పుడు ఎల్ఐసి షేర్ కూడా డౌన్ అవుతుంది. ఎందుకంటే ఎల్ఐసి ఏదైతే కంపెనీలో పెట్టుబడి పెట్టిందో ఆ షేర్లు ధరలు తగ్గినప్పుడు ఎల్ఐసి కూడా ఆటోమేటిక్గా తగ్గుద్ది. కానీ మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్లు, ఎస్ఐపిల బదులు సింపుల్గా ఎల్ఐసి షేర్ తగ్గినప్పుడు కొనుక్కుంటే పెరిగినప్పుడు ఏమవుతుంది, ఎల్ఐసి షేర్ డైరెక్ట్గా మీకు చూపిస్తుంది. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్కి, ఎస్ఐపిలకి, ఈటీఎఫ్లకి ఏంటి తేడా అంటే ఓవరాల్గా వాళ్ళు ఎందులోనో పెట్టుబడి పెట్టుంటారు. ఒకటి పెరుగుద్ది, ఒకటి తగ్గుద్ది. ఓవరాల్గా అనేది తెలియదు, ఏ కంపెనీలో ఎంత ఉంది అనేది తెలుస్తుంది, కానీ మనకి అగ్రెసివ్గా ఎంత పెరిగిద్ది అనేది. అదే ఎల్ఐసి షేరే కొనుక్కున్నాం అనుకోండి, పెరిగింది తెలుస్తుంది, తగ్గింది తెలుస్తుంది. ఇంకోటి ఏంది, ఇప్పుడు వాళ్ళు ఇన్సూరెన్స్లోకి పోతారు. మహిళలకు ఏదైతే ఉందో బీమా సఖి ఇప్పుడు కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది డిసెంబర్ 9వ తారీఖు. ఇది మోడీ గారి ద్వారా అయింది. ఇది మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. థ్యాంక్ యూ. సెలవు.